ఎలక్షన్స్ ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే బాగుంటది. ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పథకాలు అటువంటివి. అంటే ఆయన ప్రజల్ని మోసం చేసి అన్యాయం చేసి పరిపాలిస్తున్నారు అంటున్నారు కదా మరి. అటువంటిది ఏమీ లేదు, తప్పది. ఉమ్, అన్ని రకాలోళ్ళకి అన్ని విధాలుగా ఉమ్, అన్నీ సమకూరుస్తున్నారు. ఉమ్, ఒక అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, రైతు భరోసా కానీ, 18,500 రూపాయలు ఆడవాళ్ళకి కానీ ఉమ్. ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి ఇలా పథకాలు ఇస్తే సరిపోద్దా, డబ్బులు ఇస్తే సరిపోద్దా, డెవలప్మెంట్ కావాలని అడుగుతున్నారు కదా. డెవలప్మెంట్ బోర్డు కంపెనీలు వస్తున్నాయి కదా ఇప్పుడు. ఉమ్, కంపెనీలు చాలా వచ్చినాయి. అంటే ఒక కంపెనీ కూడా రాలేదు, యూత్ అంటున్నారు కదా. ఇప్పుడు ఈ రెండుగా అసలు జరగలేదు కదా. చంద్రబాబు ఏం చేశాడని, ఆయన వల్ల అసలు ఏమీ జరగలేదు. పట్టిడి అన్నం తింటున్నారంటే పేదవాడు ప్రతి ఒక్కడు పట్టిడి అన్నం తింటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే తింటున్నారు. నన్ను గెలిపించండి, ఆంధ్రప్రదేశ్ 2 హైదరాబాద్ చేస్తాను, సింగపూర్ చేస్తున్నాను అంటున్నారు కదా. మరి ఎంతమంది ఎన్నిసార్లు మోసం చేస్తాడండి. మళ్ళీ ఇంకోసారి గెలిపించాలని అడుగుతున్నా. బాబు వస్తేనే జాబ్ వచ్చింది అంటున్నారు మళ్ళీ. తప్పది. బాబు వస్తే ఉన్నాయి మొత్తం పడిపోతాయి. వాళ్ళు సొంత స్వలాభాలకు తప్ప, డబ్బులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటాను తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ చేయలేదు. నేను చెప్తున్నాను కదా. మరి అంటే పథకాలు పెట్టి ప్రజలను సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా. ఏమండి ఈ పథకాలు పెట్టినంత మాత్రాన్ని తినేసిన తర్వాత వాళ్ళు బ్రతకొద్దా? ఈ పథకాలు పెడుతున్నారు. పథకాలు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అది కొద్ది చేయూత. ఎందుకంటే వాళ్ళకి భరోసా కల్పించే వాళ్ళకి వాళ్ళు ఏదో ఇది చేయూతగా ఉంటుందని చెప్పేసి చేయటం తప్ప అటువంటిది ఏం కాదు. ఎంతో మంది ఎన్నో చెప్తుంటారు, అవన్నీ చెప్పినా అంతా తప్పది. మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సైకో పాలన చేస్తున్నారు అంటున్నారు. మరి ఆయన ఏం చేసాడండి అసలు? సైకో పాలన చేయడానికి అసలు ఆయనకి ఏం చేసాడని చెప్తున్నాడు. పెరిగిపోయిందంట రాష్ట్రంలో. అసలు ఆయన వస్తేనే రౌడీజం పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందంటే అది భీమవరంలో మేము ఉంటున్నాం. పవన్ కళ్యాణ్ ఏదో పెడుతున్నారు, స్పీచ్ ఏదో పెడుతున్నారు, వస్తున్నాడు అని చెప్పేసి మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళు ఒక 20 బళ్ళు తీసుకుంటే 30 బళ్ళు తీసుకుంటే తల్లిదండ్రులు తెలితే కొడతారు వాళ్ళని. ఎందుకు కొడతారంటే తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తున్నారు. అది చదువుకున్నవాడు ఓటు రానవాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండేది ఎవరు అనుకున్నారు? ఓట్లు లేని వాళ్ళును 15 సంవత్సరాలు 14 సంవత్సరాల వాళ్ళును వాళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి మీరు ఇలాగ అల్లరి చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం తప్ప అటువంటిది ఏమీ కాదు. అది సైలెన్స్ లోడ తీసేసి మనుషులు కానీ చచ్చిపోతాం అనుకుంటున్నాం. భీమవరంలో ఎక్కడ? భీమవరం నుంచి బీవీ రాజీ కాలేజీ చేసుకుంటే అటేమో కొమరాడ, అనాకోడేరు, ఇటేమో పాలకొల్లు సైడ్ వరకు కూడా వాళ్ళు బళ్ళు మీద వాళ్ళు ఇష్టం వచ్చి తిప్పటం చేయటం ఏమీ లేదు అసలు. అయితే మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసిన గెలిచే అవకాశం లేదండి. ఏముండదు. రెండోసారి కూడా గంధి శ్రీనివాసరావు గారు వస్తారు. ఎందుకంటే సార్ అంత నమ్మకం ఎక్కువ ఎమ్మెల్యే గారు పనులు చేశారు ప్రతి పనిని. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఇది సిమెంట్ రోడ్డు అయింది, అవతల తారు రోడ్లు చేశారు. ఆ పక్కన ఇదేమో దెయ్యాల తిప్ప నుంచి ఈ నాగేంద్రపురం వరకు రోడ్డు ఇది వరకు అసలు లేదు. అక్కడ ఒక వంతుని కట్టారు, రెడ్డి చెరువులో ఒక వంతుని కట్టారు, నాగిడిపాలెం ఇక్కడ మచ్చగడ్డ దగ్గర ఒక వంతుని కట్టారు, ఇక్కడ దెయ్యాల తిప్పలో ఒక వంతుని కట్టారు, ఇక్కడ తారు రోడ్లు వేసారు. అదేమో నేషనల్ హైవేలో కలుపుతున్నారు. ఎక్కడ జంగారి తాడేపల్లి గుడి నుంచి నేషనల్ హైవే నాగిడిపాలెం వరకు ప్రతి పని బాగుందంటే ఇది కిట్టకి చెప్పడం తప్ప ఎంత తప్పండి. అది అయితే ఈసారి గెలిచే అవకాశం ఉందండి. గెలుస్తారు, తప్పనిసరిగా గెలుస్తారు. ఆయన చేసిన పనులు ఎటువంటి. ఇప్పుడు కూడా నిన్న మొన్న మున్సిపాలిటీలో ఇంచుమించు 100-150 కోట్ల వరకు చేశారు ఈ రోడ్లు వేయడం. రోడ్లు అంటే కొంచెం అక్కడక్కడ పడతాయి, వాళ్ళు ఉన్నప్పుడు పడలేదండి రోడ్లు. కానీ ఏమన్నా సిమెంట్ చేసేసి పంపించారండి. అది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా. మరి ఆవిడ తప్పండి అది అలా చేయటం. ఆవిడే జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి అన్నది. ఆవిడ ఇప్పుడు చేయటం ఎంత తప్పండి అది. మరి ఇప్పుడు అన్నేనే అంటే ఇప్పుడు అభివృద్ధి లేదు రాష్ట్రాన్ని అని అడుగుతున్నారు కదా. రోడ్లు ఆవిడ అసలు ఎందుకు వెళ్ళిందండి తెలంగాణకి? తెలంగాణలో నేను చేస్తానని ఎందుకు వెళ్ళిందండి ఆవిడ? మతి భ్రమించి వెళ్ళింది. ఎందుకంటే మతి భ్రమించడం అనమాట. ఆయన్ని అవాస్పాలు చేయటం తప్ప ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అవాస్పాలు చేయటం తప్ప ఏమీ లేదు. అయితే మరి జగన్ గారికి ఇంపాక్ట్ అలాంటిది ఎఫెక్ట్ ఉండదు, అసలు ఏమీ ఉండదు అసలు. అయితే మరి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వైసీపీ పార్టీకి? నా లెక్క అంటే ఆయన 175 అన్నారు. తగ్గితే ఇక 10-5 తగ్గొచ్చు తప్ప 140 సీట్ల బట్టి ఏం గ్యారంటీ డోకా లేదు. అంటే మామూలుగా మీరు ఏం చేస్తారు అంటే జగన్ గారు మంచి చేస్తున్నారు అంటున్నారు కదా, మీకు ఎలాంటి లబ్ధి జరిగింది? మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, పెద్ద పాపకేమో విద్యాదీవెన వస్తుంది, వసతి దీవెన కూడా వస్తుంది. అది కొంచెం బ్రేక్ అయింది, వస్తుంది. అన్నీ వస్తున్నాయి మాకు. అటువంటి ప్రాబ్లం అందరికి వస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్కి వస్తుంది, వైఎస్ఆర్ వాళ్ళకి ఇస్తున్నారు, టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారు, బీజేపీ వాళ్ళకి ఇస్తున్నారు, జనసేన వాళ్ళకి ఇస్తున్నారు, అందరికి వస్తున్నాయి.
వీళ్ళు ఏంటంటే కిట్టకి చెప్పడం తప్ప అటువంటి విధానం ఏది లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు లబ్ధి పొందడం కోసం టీడీపీ జనసేన వాళ్ళు లబ్ధి కోసం చేస్తున్నారు తప్ప అటువంటిది ఏ ప్రాబ్లం లేదు. అంతా బాగానే ఉంది. రోడ్లు అక్కడక్కడ గోతులు అవి ఉండగా పడలేదండి గోతులు. నేను వస్తున్నాను భీమవరం నుంచి. ఇప్పుడు అంతా తీసేసి అక్కడ బీవీరాజ్ కాలేజీ కాడి నుంచి అంతా తీసుకొచ్చేస్తున్నారు రోడ్లు. రోడ్లు ఎక్కడ బాగోలేదు అంటున్నారు కానీ తప్పది. చాలా చోట్ల రోడ్లు అయినాయి. రోడ్లు అవ్వకుండా లేదు. ఇప్పుడు ఆయన వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన రాజమండ్రి నుంచి వచ్చారు. రాజమండ్రి నుంచి వచ్చారు ఆయన. రోడ్లు ఎలా నాకే తెలుస్తుంది కదా. సరే ఎలక్షన్స్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ పాతది నడిచేది వస్తే మళ్ళీ బాగుంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంటే లేకపోతే అన్ని రకరకాలు మారిపోతాయి. అంటే జగన్ గారి గవర్నమెంట్ అంటే మరి జగన్ గారు అందరికీ అన్యాయం చేసి పరిపాలిస్తున్నారా? చేసేదంటారు. అంత తండ్రి ఒకరికి నలుగురు ఉంటే నలుగురికి సరిపెట్టలేడు. అలాగే కొన్ని పొరపాట్లు వస్తూ ఉంటాయి, సర్దిద్దుకోవాలి. ఆ సర్దిద్దుకోవడానికి ఆయన ఎట్టు వచ్చినట్టు ప్రవర్తింటే మరి వెనక్కి రాదా. ఆయన ఎట్టు వచ్చినట్టు ప్రతి ఒళ్ళని ఏడిపించమే, ప్రతి ఒళ్ళు రకరకాల చేస్తాం అన్నప్పుడు కింద విరోధం వస్తుంది. అది లేకుండా చేసుకోవాలి. పింఛన్ వస్తుందా మీకేమన్నా? పింఛన్ 3,000 వస్తుంది. 3,000 వచ్చింది మొన్న నుంచి. జనవరి నుంచి 3,000 పెంచారు కదా, మరి పెంచడం మంచిది అంటారా? మరి అంటే పెంచడం మాకు ఇష్టం మంచిదే కాదని ఎవరంటారు, చట్టం ఉండరు కదా. అనవసరంగా పెంచుతున్నారు ఈ పథకాల డబ్బులు అని రకరకాల అనుకుంటున్నారు జనం కదా అంటున్నారు. ఈ లోకం ఏం ఆడొస్తే ఏం చేస్తారు, మొత్తం తీసేస్తారు, వస్తారు వెళ్దాం. చంద్రబాబు గారు నన్ను ఒకసారి గెలిపించండి, ఎంతకన్నా ఎక్కువ మంచి పథకాలు పెట్టి మంచిగా చూసుకుంటాను అంటున్నారు కదా. మరి అది మనం చెప్పలేము. తర్వాత 4-10 మంది ఎలాగుంటే అలా తప్ప మనం ఒక్కడి వల్ల ఏమవుతుంది. మరి పింఛన్ మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా, వాలంటీర్లు వచ్చేస్తున్నారా? వాలంటీర్ పట్టుకొస్తుంది. వాలంటీర్లు వేస్తున్నారు. లంచాలు తీసుకుంటున్నారంట కదా వాళ్ళు? మా దగ్గర ఏం తీసుకెళ్ళి దగ్గర ఎప్పుడు లేదంటారా దౌర్జన్యం చేయటం కానీ? తీసుకెళ్ళి ఎప్పుడు. మీ ఎమ్మెల్యే గారు తెలుసా అండి? ఎమ్మెల్యే గారు తెలుసా మీకు? తెలుసు. ఎవరండి? గంధి సీను. అంటే ఆయన గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన బాగలేదు, బాగానే ఉంది. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము జగన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకని జగన్ గారు అంటే మంచి చేయట్లేదు అని చెప్తున్నారు అందరు? మంచిదే, బాగానే చేస్తున్నాడు. ఏదో ఉన్న వాళ్ళకి తప్ప లేని వాళ్ళకి బాగానే ఉంది. మరి మీకు ఏమన్నా అంటే మంచి ఏమన్నా జరిగిందా కుటుంబానికి గానీ? మాకు పింఛన్ ఇచ్చారు, అది పాపకి ఆపరేషన్ చేస్తే డబ్బులు వచ్చినాయి. పింఛన్ 3,000 పెంచారు, 3,000 ఇచ్చారా? మరి 2,000 ఇస్తున్నారు, తక్కువ ఇస్తున్నారు అంటున్నా కదా, నిజమేనా? లేదండి, ఇదిగో ఇప్పుడే ఇచ్చారు, జేబులో ఉన్నాయి. అది అన్న ఇచ్చిన డబ్బులు 3,000 ఇచ్చారు. మీరు వెళ్ళి తెచ్చుకున్నారా? వాలంటీర్లు వచ్చేస్తారు? వాలంటీర్ ఇంటికి వచ్చే ఇస్తున్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చేసాను. మరి లంచాలు ఏం తీసుకుంటున్నారా? అటువంటి ఏం లేవండి మా దగ్గర. దౌర్జన్యం చేయటం గానీ అటువంటి ప్రాబ్లం లేదు ఇప్పటికి. ఇప్పుడు అది లేదు. మరి మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? అంటే ఊరికి రావటం, ఊరి సమస్యలు తెలుసుకోవటం బాగానే ఉంటున్నాడు, తెలుసుకుంటున్నాడు, వస్తున్నాడు, ఆకు చేస్తున్నాడు. మా ఇంటి కొరపొకడు వెళ్ళినా కొంచెం ఆలోచిస్తున్నాడు. అంటే పట్టించుకోవట్లేదనా? పట్టించుకుంది. ఆ ఇంటికి వాళ్ళు వెళ్ళినా మాట్లాడతాడు, బాగానే ఉంటారు. ఈసారి భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? అది మనం చెప్పలేము. మేము ఇదే అనుకుంటున్నాం, వీడు వస్తేనే కొంచెం బాగుంటది అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ వస్తే మొత్తం సీట్లు రావు కదేంటండి. వస్తే మట్టికి ఒక్కడి వల్ల ఏమైపోతుంది. ఇప్పుడు ఆయన కూడా సీఎం అవుతే ఏదో చేయగలుగుతాడు, మరి అవుతాడా? అవడు కదా. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. మరి జగన్ గారు భయపడుతున్నారంట వాళ్ళిద్దరిని చూసి? అదేముండదు అంటారు. అవి పడి గరానగా పడతాయి, అది చేసిన పనులను బట్టి పడతాయి. జగన్ గారు గెలుస్తారా? మీ పింఛన్ వచ్చిందా? వచ్చిందండి. ఎంత ఇచ్చారు ఈసారి? 3,000. 3,000 ఇచ్చారా? మరి 3,000 తగ్గించేస్తున్నారంట కదా? లేదండి, 3,000 ఇచ్చేస్తున్నారు. 3,000 ఇచ్చారా? మరి 3,000 ఇచ్చాడు, లంచాలు తీసుకుంటున్నారంట కదా? లేదండి, వాలంటీర్లు లేదు, ఎవరో తీసుకుంటారు. చేయడం కానీ ఎవరో తీసుకుంటారు, అలాంటిదేం లేదు. మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? ఏంటండి ఈసారి ముఖ్యమంత్రి? ఏమో ఎవరు వస్తారేనండి. మీరు చంద్రబాబు గారి పరిపాలన చూశారు కదా, జగన్ గారి పరిపాలన చూశారు. ఈ రెండిట్లో ఏది మంచిగా చూశారు మిమ్మల్ని? ఇలా మంచిగా చూశారు. జగన్ గారే మంచిగా చూశారు.